సంకనాకిపోతారు. కాంగ్రెస్ ఏం ఉండదు. అక్కడ ఏపీలో ఏమైందో ఇక్కడ కూడా అదే అవుతుంది, తెలంగాణలో కూడా. ఈ దెబ్బతో 30 to 40% ఓట్ బ్యాంక్ పోయినట్టే. ఇక వాడికి బతుకు చెరువు లేదు. ఈడే లాస్ట్ సీఎం, ఈడే అంతా మొత్తం ఇదే. రాసుకోండి, పెట్టుకోండి. బాధ కాదు, ఇదే ఈడే లాస్ట్ సీఎం తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఈడే లాస్ట్, ఈడే అన్ని ఇయ్యే. ఇది ఎంత సార్లు రొటీన్ చేయగలచ్చు చెప్పండి. వాళ్ళ వరకు రావాలి. మనం ఏదో కాంట్రవర్షియల్ మాట్లాడేది కాదు. ఎంత ఎఫెక్టెడ్ పడుతుంది హైదరాబాద్ కి మూసి, ఎంత ఇది గుండెకాయ. అందుట్లో 30 to 40% పడుతున్నాడంటే ఈడు ఏం చేస్తున్నాడు? వీడికి తెలదు, ఆ మాత్రం ఆలోచన లేదు వీడికి. వీడు కాంగ్రెస్ పార్టీని సంఘనాకిస్తాక వీడు తీసుకున్న డిసిషన్. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చూసి ఆయన కొట్టేసారు, రేవంత్ రెడ్డి మాకెవరు తెలుసు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు అనుకుంటారా, లేదంటే ఒక చెడు ఉద్దేశంతో చేస్తున్నారా? లేని ఉద్దేశంతో చేస్తున్నాడు. తలకాయ అనేది లేదు ఆడికి. ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలవట్లేదు అది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చారు, ఈ కొంచెం ఈ దీనికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎఫెక్ట్. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదా? ఆ మాత్రం కూడా వాడికి బుర్ర లేదు. ఏం చేస్తున్నాం ఏంటిది అనేది ఇంతమందిని షో పెట్టుకుని ఇవాళ ఈ ఎంపీ గారు ఎంత కూర్చున్నారు? ఇవి పోతున్నాయి కదా, ఎన్ని పోతున్నాయి? 55 కిలోమీటర్లు ఇటేపు అటేపు అంటే కబ్జాల్లో కూడా లేదు, కట్టింది కూడా లేదు. వారం రోజులు వాన కొట్టినా గానీ ఒక్క సుక్క ఇక్కడ నీళ్ళు నిలవదు. మేము ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం, మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఎంత వాళ్ళ మొత్తం హైదరాబాద్ అంతా మునిగా కానీ ఇక్కడ ఇంత కూడా ఏమవుదు. ఆ మాత్రం తెలవదా? అదన్నీ తెలవాలి. తెలిసిన టైం తెలుస్తుందో అప్పటికంతా అయిపోతుంది, ఏముండదు అక్కడ. ప్రజలు ఇవన్నీ ల్యాండ్ బాగా చేసి కూలగొట్టిన తర్వాత ఇవన్నీ అమ్ముకొని ఆయన బాగుపడటానికి ఇవన్నీ ఇంతమంది జనాలు గడుపు కొట్టి ఏం చేస్తాడంటే ఆయన మనం వాళ్ళకి భూమి ఇవ్వండి, వాడు వెళతానంటే. కాకపోతే ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఎవడు గడుపు కొట్టి సార్ ఎవరు సరిపోతుంది సార్? ₹1,00,00,000 ఇప్పుడు ఇక్కడ 40,000 గవర్నమెంట్ వాల్యూ, వాళ్ళకి ఆ గవర్నమెంట్ 40,000 ఉంది, వాళ్ళకి 50,000 చొప్పున పిచ్చి పంపించండి. వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు వెళ్తారు, లేకపోతే ఉండమనండి, వాళ్ళే కొట్టుకుపోతారు కదా వరదల్లో. సో ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కానీ న్యాయం చేయాలి. ఒకటి ఆలోచించండి మీరు కూడా. ఇంత మందిని క్షోభ పెట్టి నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఎవరికి న్యాయం చేస్తున్నాడు సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 100 మందికి 100 మంది తప్పు చేసిన వాళ్ళు ఇన్ని వందల ఇన్ని వేల కుటుంబాలు ఇప్పుడు ఒక్క రోజు 2 రోజులు వచ్చిన కుటుంబాలు కావు సార్. ఇవి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురాలు ఉంటున్నారు. వెంచర్ వేస్తే కొనుక్కున్న ఇవన్నీ ఎవరు ఫ్రీగా తీసుకోలేదు, ఆక్రమించుకునే అంతకంటే కాదు. మీరు కూడా చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేంత వరకు మాకు న్యాయం జరగదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, మీకు సోషల్ మీడియానే మీకు మీ ఆల్రెడీ వరం, అందులో డౌట్ లేదు. మీకు న్యాయం జరిగేదాకా మేము కూడా గట్టి పోరాడతాం, అందులో డౌట్ లేదు. డెఫినెట్లీ. కానీ మనకేంటంటే వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నటువంటి బఫర్ జోనా లేకపోతే ఎఫ్టీఎల్ ఇవి అవి ఒక్కటి విషయం చెప్పండి, మనకు తెలియదు. అవి జనాలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. తప్పు కొడితేనే తిరుపతి దేవస్థానం టికెట్ బుక్ అవ్వదు, మరి ఆధార్ కార్డు నంబర్. అలాంటి రిజిస్ట్రేషన్ వెళ్తే ఇది బఫర్ జోన్ ఉంది, రిజిస్ట్రేషన్ అవ్వదంటే ఈయన నాకు అమ్మాడు కదా, నేను అనుకోను కదా. అది ఒకటి సార్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఈసీలు వచ్చినాయి, పహానీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ప్రతి ఒక్కటి వచ్చింది వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కటి ఉన్నది మా దగ్గర. ట్యాక్స్ కడుతున్నారు. ఏ ఒక్కటి లేకపోయినా ట్యాక్స్ ఎట్లా వస్తుంది? ఇది ఆక్రమించి కట్టుకుందా లేకపోతే రిజిస్ట్రేషన్ అయిందా? ఒకసారి ఈ బిల్డింగ్ చూసి చెప్పండి, రిజిస్ట్రేషన్ అయ్యిందంటే 200 గజాలు అవి ఉన్నాయంటే ఆక్రమించి కట్టిందో ఏంటనే తెలవదా? వీళ్ళకి బుర్రలు లేవా? ఇది